కొన్ని ప్రభుత్వ శాఖల పరిస్థితి చూసిన తర్వాత తనకు జీతం కూడా తీసుకోవాలనిపించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు కేటాయించిన శాఖలు అప్పుల్లో ఉన్నప్పుడు తాను జీతం తీసుకోవడం చాలా పెద్ద తప్పు అని అనిపించిందని, అందుకే జీతం వదిలేస్తున్నానని చెప్పారు పవన్. తన క్యాంప్ ఆఫీస్లో మరమ్మతుల్ని కూడా అందుకే వాయిదా వేశారన్నారు. అవసరమైతే కొత్త ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానని అధికారులతో చెప్పారన్నారు పవన్. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని, ఒక్కో విభాగం తవ్వే కొద్దీ అప్పుల వివరాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయని చెప్పారు. అన్ని సరిచేస్తారన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా గొల్లపురంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తన శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నారని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్టు వివరించారు. పిఠాపురాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన ఆకాంక్ష అన్నారు పవన్. కాలుష్యం లేని పరిశ్రమలు ఇక్కడికి తెస్తామని, విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో రిషికొండలో ప్యాలెస్ కట్టిందని, అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి అయినా జరిగి ఉండేదని చురకలంటించారు పవన్. గోదావరి పారుతున్న ఈ ప్రాంతంలో తాగునీటికి ఇబ్బందులున్నాయన్నారు. గతంలో జల్ జీవన్ మిషన్ నిధులున్నా ఉపయోగించలేదని, కేంద్ర నిధులకు రాష్ట్రం కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదన్నారు పవన్. గెలిచిన తర్వాత తనకు విజయయాత్రలు చేయాలనిపించడం లేదని, గెలిచినందుకు ఆనందం లేదని, పనిచేసే ప్రజల మన్ననలు పొందితేనే తనకు ఆనందమని చెప్పారు పవన్. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో తనకు లేదన్నారు. ప్రజలో తనకు సుస్థిర స్థానం కావాలన్నారు పవన్ కళ్యాణ్.